పారాసిటమాల్ అనేది దాదాపు వాడని వాళ్ళు ఎవరు ఉండరు. మనకి చిన్న బాడీ పెయిన్స్ వచ్చినా, తలనొప్పొచ్చినా, జ్వరం వచ్చినట్టు అనిపించినా, ఫీవరిష్‌గా అనిపించినా, ముందు పారాసిటమాల్ ఏసేసుకో అనేది పక్కనోళ్ళు సలహాలు ఇస్తుంటారు. మనం కూడా పారాసిటమాల్ ఏసేసుకుంటాం. క్రోసిన్ లాంటివి రెగ్యులర్‌గా వాడుతుంటారు. సో, ముఖ్యంగా కరోనా తర్వాత అందరికీ మెడికల్ నాలెడ్జ్ వచ్చేసింది. లేదా వచ్చేసిందని నమ్ముతున్నారు. దానివల్ల ఎవరికి వాళ్ళు పారాసెటమాల్ ముందేసేసుకుంటారు. ఎందుకన్నా మంచిదని. ఒక్కొక్కసారి అవసరం లేకపోయినా ముందుగా మళ్ళీ వస్తదేమో, లేతే ఎక్కువవుతుందేమో అన్న ఫీలింగ్‌తో ఏసేసుకుంటారు. పోతే పోయిందిలే అన్నట్టుగా. అవును. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకందరికీ ట్రంప్ ఒక షాక్ ఇచ్చాడు. అదేందంటే పారాసెటమాల్ వేసుకోవద్దండి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది వైరల్ అవుతుంది. అయితే ట్రంప్ ఏ కాంటెక్స్‌లో ఇచ్చాడు? ఆయన చెప్పిన రీజన్స్ ఏంటి? అయితే దీని పట్ల మొత్తంగా మెడికల్ అసోసియేషన్స్ కానీ, డిఫరెంట్ హెల్త్ సెక్టార్‌లో పనిచేసే సంస్థలు గానీ, ఎలాంటి రియాక్షన్స్ ఇచ్చారు అనే విషయాలను మనం చూద్దాం. ట్రంప్ ఏందంటే మొన్న ఆహ్, అక్కడ వైట్ హౌస్‌లో రూజ్వెల్ట్ రూమ్ అని ఉంటది. రూజ్వెల్ట్ రూమ్‌లో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్‌లో హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీస్ అనే ఒక సంస్థ హెచ్‌హెచ్‌ఎస్ అంటారు. హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీస్ అనే ఒక సంస్థ సెక్రటరీ రాబర్ట్ కెనడీ జూనియర్, మిగతా హెల్త్‌కి సంబంధించిన కొంతమంది ఉన్నారు. ఆ ప్రతినిధుల సమక్షంలో ట్రంప్ మాట్లాడాడు. ఈ కాంటెక్స్ట్ ఏందంటే, ఈ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీస్ అనే సంస్థ ఒక ఇన్వెస్టిగేషన్ చేసింది. ఆ ఇన్వెస్టిగేషన్ ఏందంటే, ఆటిజానికి కారణాలేంటి అనేది ఇన్వెస్టిగేషన్ చేసింది. ఆటిజం అంటే ఈ మధ్య ఆటిజం తెలియనోళ్ళు ఉండకపోవచ్చు. ఇండియాలో గూడా మనకి తెలిసి కూడా చాలామంది, నాకు తెలిసి ఒక 5, 6 మంది నాకు తెలిసిన ఫ్యామిలీస్‌లో ఆటిజం కిడ్స్ ఉన్నారు. సో, ఆటిజం అనేది బాగా పాపులర్ అయిపోయింది. ఆటిజం అనేది పిల్లల్లో ఏందంటే, వాళ్ళు సోషల్ స్కిల్స్ ఉండవు వాళ్ళకి. అంటే అందరితో కలవలేరు. తర్వాత ఒంటరిగా ఉండడాన్ని ఇష్టపడతారు. తర్వాత నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది కష్టం. అంటే కళ్ళలోకి చూడడం గానీ, మిగతావి ఉండదు. కొహెరెన్స్ ఉండదు. తర్వాత ఎక్కువగా ఇరిటేట్‌కి గురవుతుంటారు. యాంగ్జైటీగా ఉంటారు. తర్వాత ఒకే దాని మీద ఏదైనా పట్టుకుంటే దాంట్లో వాళ్ళకి ఆహ్, ఇంటెన్సిఫై ఇది నాలెడ్జ్ గాని, లేకపోతే ఇన్వాల్వ్ గాని అవుతారనమాట. సో, అంటే కొంతమంది ఆర్టిస్టులుగా ఉండేవాళ్ళు 24 అవర్స్ ఆర్ట్ ఏయడం, లేకపోతే మ్యూజిక్ ఉండడం. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఉండేవాడు. వాడికి సినిమా నాలెడ్జ్ విపరీతం. నేనెప్పుడు పోయిన సినిమాల గురించి నాకు తెలియని అన్ని విషయాలు నాకు చెప్తుంటాడు. మన తెలుగు సినిమాల గురించి, లేకపోతే వరల్డ్ సినిమాల గురించి. అట్లాగే 1920లో సెప్టెంబర్ 5 అనగానే సండే అని చెప్పగలడనమాట. అంత ఇది ఉంటది. అటువంటివి ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ స్కూల్‌లో చూస్తే ఒంటరిగా భోజనం చేస్తుంటాడు. అందరూ గుంపులుగా తింటుంటే, ఇతను మాత్రం ఒంటరిగా కూర్చొని తింటుంటాడు. ఇలాగా ఆటిజం అనేవాళ్ళు ఒక ఏందంటే రెగ్యులర్‌గా కిడ్స్ లాగా ఉండకుండా వాళ్ళకి కొన్ని స్పెషల్ లక్షణాలు, వాళ్ళకి సెపరేట్‌గా వాళ్ళ మీద దృష్టి పెట్టి చేయాలి. దీని మీద సినిమాలు కూడా వచ్చాయి. తమిళ్‌లో కూడా 'హరిదాస్' అనే ఒక సినిమా వచ్చింది. వరల్డ్ వైడ్ కూడా దీని మీద సినిమాలొచ్చాయి. మొత్తంగా పెరుగుతుందనమాట. అమెరికాలో తీసుకుంటే 1970లో 10,000 మందికి ఒక ఆటిజం కిడ్ ఉంటే, ఇవాళ 36 మందికి ఒక ఆటిజం కిడ్ ఉన్నాడు అమెరికాలో. అంతగా పెరిగింది. సో, అందుకని ఇప్పుడు ఆటిజం మీద రీసెర్చ్‌లు వరల్డ్ వైడ్‌గా జరుగుతున్నాయి. ఆటిజానికి కారణాలేంటి? ప్రెగ్నెంట్‌గా ఉన్న తల్లి ఎలాంటి మెడిసిన్స్ తీసుకున్నా, లేకపోతే ఎలాంటి ఫుడ్ తీసుకున్నా దాని ఎఫెక్ట్ ఏమన్నా కిడ్స్ మీద పడుతుందా? ఈ స్టడీస్ జరుగుతున్నాయి. ఇలాగా ఇప్పుడు అమెరికాలో ఈ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీస్ అనే సంస్థ చేసిన సర్వే రిజల్ట్‌లు మాట్లాడుతూ ట్రంప్ ఈ మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే పారాసెటమాల్ అని మనం అంటాము. దాని మందు పేరొచ్చి అసిటామినోఫెన్. అసిటామినోఫెన్ అనే మందు మనం పారాసెటమాల్ పేరుతో వాడుతున్నాము. అమెరికాలో ఏమో టైలెనల్ అనే పేరుతో వాడతారు. టైలెనల్ అంటారు. అమెరికాలో వాడే పేరు అది. ఏదేమైనా అసిటామినోఫెన్ అనేది మందు. సో, మనం అర్థం కావడం కోసం పారాసెటమాల్ అని చెప్పుకున్నాం. సో, ఈ పారాసెటమాల్ అనేది గర్భిణీ స్త్రీలు వాడొద్దనేది ఆయన ప్రధానంగా చెప్పారు. ఎందుకంటే గ్లోబల్‌గా, వరల్డ్ వైడ్‌గా 50% గర్భిణీ స్త్రీలు, గర్భం వచ్చిన వాళ్ళలో 50% పారాసెటమాల్ వాడుతున్నారు. ప్రధానంగా ఫీవర్ వచ్చినా, వాళ్ళకి బాడీ పెయిన్స్ వస్తుంటాయి. బాడీ పెయిన్స్‌కి పారాసెటమాల్ వాడతారు. ఐబుప్రొఫెన్ అనే మందు ఉంది కదా! అది గాని వాడితే
వాళ్ళకి ఏంటంటే మిస్క్యారేజీ, గర్భస్రావం ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి పారాసెటమాల్ని ఇక్కడ డాక్టర్లు కూడా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు ఇది సేఫ్ అని. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడంటే ఇది సేఫ్ కాదు, ఇది డేంజరు, దీనివల్ల మీకు పుట్టబోయే బిడ్డకి ఆటిజం వస్తుంది అనేది ఆయన చెప్తున్నాడు. అంటే పారాసెటమాల్ వాడడం వల్ల, గర్భిణీలు వాడడం వల్ల బిడ్డలు ఆటిజంతో పుడతారు అనేది ఆయన చెప్తున్నాడు. అందుకని ఆయన ఏమన్నాడంటే మెడికల్ నెసెసరీ ఉంటేనే డాక్టర్లు చెప్పాలి. త్వరలోనే ఎఫ్డిఏ, అమెరికాలో ఎఫ్డిఏ అనేది అత్యున్నత మెడికల్ సంస్థ, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ సంస్థ త్వరలోనే ఇమీడియట్గానే ఒక నోటిఫికేషన్ జారీ చేస్తుంది అందరి డాక్టర్లకి. ఇది